750 హామీలు ఇచ్చాడు పాదయాత్రలో. అందులో 60 కూడా కంప్లీట్ చేయాల. మేము ఆ 750 ఎక్కడిచ్చాడు, ఏ ఊరిలో ఇచ్చాడు, ఎప్పుడు ఇచ్చాడో ఒక పుస్తకం వేసాం. మొత్తం పుస్తకం అంతా పబ్లిక్ డొమైన్లో పెట్టాం. దానికి జవాబు లేదు. ఆ మేనిఫెస్టో నాకు బైబిలు, నా ఖురాను, నాకు భగవద్గీత అంటాడు. పోనీ అందులో ఏమైనా చేసావా? సంపూర్ణ మద్యపాన నిషేధం, అది లేదు. సిపిఎస్ రద్దు, ఓపీఎస్ తెస్తా అన్నావు, అది చేసావు, అది లేదు. జాబ్ క్యాలెండర్ తెస్తా అన్నావు, అదేం చేసావా? అది లేదు. పిఆర్సీ చంద్రబాబు నాయుడు గారి కంటే ఇంకా మెరుగైన పిఆర్సీ ఇస్తానని చెప్పాడు, అదేమైనా ఉందా? అది లేదు. ఇసుక పాలసీ నేను చాలా ప్రజలకి చాలా చక్కగా ఇస్తానని చెప్పేసి ఇసుక దోసుకుంటున్నాడు. కాబట్టి అనేక హామీలు పాదయాత్రలో చెప్పింది వదిలేశాడు. 750 ఈ మేనిఫెస్టోలో పెట్టింది కూడా లేదు. డ్వాక్రా మహిళలను మోసం చేశాడు. 45 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తా అన్నాడు, అది లేదు. ఇలాగా అటు రైతుల దగ్గర నుంచి, కార్మికుల దగ్గర నుంచి ధరల స్థిరీకరణ నిధి 3000 కోట్లు పెట్టి నేను ధరలు కంట్రోల్ చేస్తా అన్నాడు. ఇవన్నీ చేయకపోగా 98.5 నేను చేసేసానంటాడు. అది 7. 8 ప్రభుత్వ అధికారులని భయపెట్టో డబ్బుతోనో పోలీసుల్ని వాళ్ళు లోపరుచుకొని ఇప్పటికే ఎన్నికల కోడ్ ఉన్నప్పటికి కూడా వాలంటీర్లని దగ్గర నుంచి పైన ఆఫీసర్ల వరకు వాళ్ళందరికీ పార్టీ ప్రచారం చేయటం, రంగులు వేయటం, అబద్ధాలతో పాంప్లెట్లు ముద్రించటం, మీ ఇంటికి ఇంత చేర్చాం, మీ ఇంటికి ఇంత అమలు పరిచాం, మీకు ఇంత డబ్బు వచ్చింది, అంత డబ్బు వచ్చిందని అబద్ధాలు ప్రచారం చేయటం, అది 8. 9 ఈయన సామాజిక న్యాయం గురించి మాట్లాడతాడు. ఈ పెద్ద మనిషి ప్రభుత్వంలో చూస్తేనే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇక వీళ్ళిద్దరు కాకుండా మొత్తం పోలీసు వ్యవస్థ అంతా కూడా రెడ్లతో నింపేశాడు. మన ప్రధానమంత్రి మీటింగ్లో చూసాం కదా, 4 రెడ్లు. ప్రధానమంత్రి మీటింగ్ని సాఫ్ట్వేర్ చేయాలని ఒక పథకం వేసి వాళ్ళతో పెట్టేసి 750 పోస్టులు ఈ రాష్ట్రంలో అధికారాలు ఉన్నాయి, నిధులు విధులు ఉన్న పోస్టులు వాళ్ళకి ఇచ్చి, ఏమీ లేని బీసీలకు ఇచ్చి, మొన్న ఎమ్మెల్యే టికెట్లు 5% 6% ఉన్న రెడ్లకి 49 సీట్లు ఇచ్చి 45 నుంచి 50% ఉన్నటువంటి బీసీలకి 48 సీట్లు ఇచ్చి నేను సామాజిక న్యాయం చేస్తానంటాడు. నేను సామాజిక న్యాయం చేస్తానని చెప్తాడు. ఈ 9 మోసాలు కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, అవి చెప్తా ఉంటాడు. ఇప్పుడు ఈయన బస్సు యాత్ర తీసుకొని వస్తున్నాడు. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డికి, నువ్వు ఇన్నాళ్ళు 2 కిలోమీటర్లైనా 5 కిలోమీటర్లైనా హెలికాప్టర్లోనే తిరిగావు. ఈ రోడ్లు ఎలాగున్నాయో నీకు తెలుసు. నీ హయాంలో రోడ్లని సర్వనాశనం అయిపోయినాయి. బస్సులు, లారీలు బోల్తా పడి, టైర్లు ఊరి, మహిళలు బస్సుల్లో ప్రయాణం చేసిన ఆ బస్సుల్లో డెలివరీ అయిపోయేటువంటి పరిస్థితి. ఇది కడుపుతో ఉన్నటువంటి మహిళలు. ఆటోలు చక్రాలు ఇరిగి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. నీ బస్సు యాత్రలో పరదాలు కట్టుకొని వస్తావా, లేదా ఓపెన్గా వచ్చి లోపల బస్సులోనే కూర్చొని మాట్లాడతావా? ఇన్నాళ్ళు పరదాలు కట్టుకొని చెట్లు నరికిచ్చేసి హెలికాప్టర్లో పైన వెళ్ళినా కింద ట్రాఫిక్ ఆపి, ఇది ఎక్కడా లేదు ప్రపంచంలో. హెలికాప్టర్లో పైన వెళ్తుంటే కింద రోడ్డు మీద ట్రాఫిక్ ఆపేస్తారు. ఇంకా విమానంలో వెళ్తున్నప్పుడు మాత్రం ఆపలా. ఇప్పుడు నీ బస్సు యాత్ర 27వ తారీఖు నాడు వస్తుంది, మనమంతా సిద్ధం. ఏ రకంగా వస్తావు, ఏం చెప్తావు? నువ్వు చేస్తానన్నటువంటి పనులు చేయకపోగా మొత్తం మద్యం షాపులు ఎత్తేసిన తర్వాతే ఓట్లు అడుగుతానన్నావు కదా, ఏ ముఖం పెట్టుకుని వచ్చి ఓట్లు అడుగుతావు అని చెప్పి తెలుగుదేశం పార్టీ నేను అడుగుతా ఉంది. నేను చెప్పాం,
ఈ 750 హామీలు ఏ ఊర్లో ఎక్కడిచ్చావో ఆ ఊర్లో నిలదీస్తాం. నువ్వు బస్సు యాత్రలో వస్తావు కదా, కాబట్టి ఏదో ఒక రకంగా నువ్వు సంపాదించినటువంటి 8 లక్షల కోట్ల రూపాయలు వెదజల్లి గెలవాలని చెప్పి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావు. పక్క రాష్ట్రం తెలంగాణలో కేసీఆర్ కూడా ఇలాగే చేశాడు, చతికిల పడిపోయాడు. ఇప్పుడు అతని పార్టీ వైండప్ అయ్యే పరిస్థితి ఉంది. రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత నీ పార్టీ కూడా అంతే. నువ్వు ఎన్ని నవమోసాలు చేయని, లేకపోతే 900 మోసాలు చేయని, నువ్వు గెలవటం అనేది జరగని పని. నువ్వు గెలవటం అనేది జరగని పని. నువ్వు ఎంత డబ్బు వెదజల్లినా సరే తెలుగు ప్రజలు, ఆంధ్రులకి పౌరుషం ఉంది. ఒక్కసారి ఛాన్స్కి మోసపోయాం, మళ్ళీ మోసపోకూడదు, ఖచ్చితంగా ఓడించాలని చెప్పి కింద నుంచి పథకాల లబ్ధిదారుల్లో మోసాలు, వాలంటీర్లతో బెదిరింపులు, బ్లాక్మెయిల్లు, ఇవన్నీ నువ్వు ఎన్ని చేసినా సరే అందరూ సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్నికల తేదీలు ప్రకటించారు. ఇప్పటికే పాత డేట్లేసి భూపందేరాలు చేస్తూ ఉన్నావు, మొత్తం దోచిపెట్టేస్తూ ఉన్నావు. ఇవాళ పత్రికల్లో 27,000 ఎకరాలు ఇచ్చేశావు. కాబట్టి నీకు తెలిసిపోయింది నువ్వు ఓడిపోతానని. నువ్వు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఉన్నావు. ఎన్ని చేసినప్పటికి కూడా నీ సొంత చెల్లి, నీ చెల్లెళ్ళు ఇద్దరు నిన్ను ఓడించమని కాలికి బలపం కట్టుకొని తిరుగుతూ ఉన్నారు. సొంత కుటుంబంలో నీకు వ్యతిరేకత.